ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. नमा ओं विष्णुपादाय कृष्णप्रष्टाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधारा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयेति गिरिं यत्कृपतं महं वन्दे श्रीगुरुं दिनतारणं। परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं। हरि ओं तत्सत्। हरे कृष्ण। ఈరోజు మనము శ్రీల నరోత్తమ దాస ఠాకూర్ల వారి గురించి తెలుసుకుంటున్నాము. శ్రీల నరోత్తమ దాస వారు మనము ఇదివరకే తెలుసుకున్నాము. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర. ఆ విశ్వనాథ చక్రవర్తి ఠాకూరకు గురువు గారు అనమాట శ్రీల నరోత్తమ దాస ఠాకూర్ల వారు. నరోత్తమ దాస ఠాకూర్ల వారు బెంగాల్ రాష్ట్రంలో సీతాపూర్ అనే గ్రామంలో కేతూరి అనే ప్లేస్లో ఎప్పుడు మాఘమాసం శుక్లపక్షంలో 1550 సంవత్సరంలో ఆయన ఆవిర్భవించడం జరిగింది. ఈయన యొక్క తల్లిదండ్రులు, తల్లి పేరు నారాయణీ దేవి, తండ్రి పేరు కృష్ణానంద దత్త. వీరు రాజవంశీయులన్నమాట. అంటే రాజపరివారం అంతటి గొప్ప వంశంలో ఆవిర్భవించారు శ్రీల నరోత్తమ దాస ఠాకూర్ల వారు. ఇక మనము ముఖ్యంగా నరోత్తమ దాస ఠాకూర్ల వారి గురించి తెలుసుకోవాలి అంటే ఆయన ఎన్నో అద్భుతమైన కీర్తనలను వ్రాసి ఉన్నారు. ఆ కీర్తనలే ఇప్పుడు ఇస్కాన్ మందిరాలలో చాలా మటుకు ఆ కీర్తనలనే ప్రతిరోజు కీర్తన చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా శ్రీల నరోత్తమ దాస ఠాకూర్ల వారు గురుదేవుల గురించి, గురువు గురించి, అంటే గురువు లేకుండా మనము మనుగడ సాధించలేము, గురు కృప లేకుండా భగవంతుణ్ణి మనం పొందలేము అన్న అర్థంతో గురువందన. శ్రీ గురు చరణ పద్మా కేవల భకాతి సద్మా బంధమో ఈ సావధాన మాతే బంధమో ఈ సావధాన మాతే. అంటే ముఖ్యంగా ఈ గురువందన కీర్తనను ప్రతి ఒక్క ఇస్కాన్ మందిరాలలో ఉదయం సమయంలో ప్రభుపాదుల వారిని పల్లకిలో ఉంచి చక్కగా మందిరాన్ని చుడుతూ ఈ కీర్తనను చేస్తారు. అంటే ఎంత గురువుల గురించి ఎంత చక్కగా నరోత్తమ దాస్ వారు చెప్పారు. ఇక రెండవది మాయాపూర్లో మనము పూర్తి అక్కడ మాయాపూర్లో దర్శన హారతి అని మొట్టమొదట భగవంతునికి ఆ కట్టెలన్నీ తొలగించిన వెంటనే దర్శన హారతి స్టార్ట్ అవుతుంది. అందులో ఈ కీర్తన శ్రీకృష్ణ చైతన్య ప్రభు దయా కరో మోరే तुम बिना के दयालो జగతు సంసారే. అంటే కృష్ణ పరమాత్ముడైనటువంటి చైతన్య మహాప్రభుల వారు మీరు లేకుండా మా మా మనుగడ అనేది సాధించలేము అంటూ చైతన్య మహాప్రభులు అంటే మా పైన కరుణ చూపించండి అని చెప్పబడినటువంటి కీర్తన.
ఇక అన్ని మందిరాలలో సాయం సమయంలో 7:30, 8 గంటలు అలా సమయంలో భగవంతునికి సైనహారతి చేస్తారు. ఆ సైనహారతి ప్రతి ఒక్క మందిరంలో కృష్ణ భగవానులకు సైనహారతి చేసి ఆ రోజు కార్యక్రమం ముగిస్తారనమాట. రాధా కృష్ణ ప్రాణమోరా జుగలా కిషోరా, రాధా కృష్ణ ప్రాణమోరా జుగలా కిషోరా. అంటే కృష్ణ భగవానులకి చక్కగా ఆ సైనహారతి చేస్తూ అందులో ఏం కీర్తిస్తున్నారు? శ్రీ శ్రీ రాధాకృష్ణుల యొక్క వారి ఆ, వారి ఆశ్రయం పొందడమే నా యొక్క ఇది. నేను మరణించి ఉన్నా లేకపోతే జీవించి ఉంటే కూడా వారి ఆశ్రయమే నాకు ముఖ్య విషయము అని ఇక్కడ శ్రీల నరోత్తమ దాస్ ఠాకుల వారు చెప్పడం జరిగింది. ఇంకా అద్భుతమైనది బృందావన రమ్యస్థాన దివ్యా చింతామణి ధామ రతన మందిర మనోహార. అది కూడా అంటే ఆ బృందావన ధామం అనేది అద్భుతమైన ధామము. అది ఉమ్, చక్కగా నవరత్నాలు మణిమాణిక్యాలతో పొదగబడినటువంటి అంతటి సుందర రూపం కలిగిన ధామము అని దానిని వర్ణించారు. ఇంకా ముఖ్యంగా మన ఆచార్యులు వాళ్ళందరూ కూడా భౌతిక దేహాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక లోకానికి చేరుకుంటారు కదా. ఆ సమయంలో చక్కటి కీర్తన ఇది, ఎవరు ఆచార్యులు కూడా ఆ విధంగా దేహాన్ని త్యజించినప్పుడు ఈ కీర్తననే పాడుతారు. అది ముఖ్యంగా ఏమిటంటే జయానిలో ప్రేమధన కోరుణ ప్రాచుర్ हे ना प्रभु केला वेदा ఒక్క నిమిషం. హే నా ప్రభు కేదా కేలాచార్య ఠాకూర్ జయానిలో ప్రేమధనం. అంటే ఆ ఈ విషయం ఏమిటి అంటే ఈయన నరోత్తమ దాస్ ఠాకూర్ల వారు వచ్చేసరికి చాలా మంది అంటే గోస్వాములలో కొంతమంది, తర్వాత చైతన్య మహాప్రభులు వీరందరూ కూడా ఆధ్యాత్మిక లోకానికి చేరుకున్నారు కదా. కాబట్టి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అని దుఃఖంతో బాధతో నేను ఉండలేను అన్నట్టుగా చెప్తూ చేసినటువంటి కీర్తన. కాబట్టి ఇవన్నీ ఎంత గొప్ప గొప్ప అద్భుతమైన కీర్తనలను ఈయన ఇచ్చారనమాట. ఇంకా ఈయన ఆవిర్భావము అనేది చైతన్య మహాప్రభుల వారికి ముందే తెలిసిపోయింది. ఎందుకు? ఆయన సాక్షాత్ భగవంతుడు కదా. కాబట్టి ఒకరోజు చైతన్య మహాప్రభువులు, వారి యొక్క శిష్యులు, భక్తులు, పార్షదులు అందరూ కూడా పద్మావతి నది, అది గంగా అని కూడా ఇప్పుడు ఇదవుతుంది. పద్మావతి నది దగ్గర అందరూ చేరి చక్కగా కీర్తన చేస్తున్నారు. కీర్తన చేస్తున్నప్పుడు అందరూ తన్మయత్వంలో ఉన్నారు. ఆ విధంగా తన్మయత్వంలో ఉన్నప్పుడు మహాప్రభు ఆయన నరోత్తమ 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 అని బిగ్గరగా అరుస్తున్నారట. అప్పుడు శ్రీల నిత్యానంద ప్రభువుల వారు నరోత్తమ ఎవరు అంటూ అన్ని దిక్కులా చూస్తూ మహాప్రభును అడిగారట. మహాప్రభు ఎవరిని మీరు అలాగ పిలుస్తున్నారు అంటే, మనమందరం కూడా ఈ సంకీర్తనోద్యమం చేస్తున్నాము, మన తదనంతరము ఇది ఆగిపోకుండా నరోత్తమ రాబోతున్నారు అని ముందుగానే తెలియజేశారట. అంటే నరోత్తమ అనే భక్తుడు ఆవిర్భవించబోతున్నారు అని చెప్పారు. ఆ విధంగా చెప్పి తర్వాత ఆయన పద్మావతి నది దగ్గరికి వెళ్ళి, నేను నా కృష్ణ ప్రేమను ఆనంద బాష్పాలతో నీ దోసిళ్లలో ఇస్తున్నాను, నీవు నరోత్తమ వచ్చినప్పుడు దానిని ఆయనకు తిరిగి ఇవ్వు అని చెప్పి పద్మావతి నదికి చెప్పారట. అప్పుడు పద్మావతి మాత చెప్పారు, నేను ఎలాగ తెలుసుకోవడము నరోత్తమ దాస ఇతనే అని చెప్పినప్పుడు, నరోత్తమ దాస వచ్చి నదిలో కాలు అడుగు పెట్టిన వెంటనే ఆ నది సాధారణంగా
ప్రవహిస్తూ ఉంటది. ఉవ్వెత్తున ఇదవ్వదు కదా. అలాంటి నది ఉవ్వెత్తున అలలు పైకి ఆకాశం అంత ఎత్తుకు ఎగురుతాయి. అప్పుడు నువ్వు తెలుసుకో అని చెప్పారట. అప్పుడు ఆ మాత తీసుకున్నారు, ఆ కన్నీళ్ళ ఆ కరుణను తీసుకున్నారు. ఆ విధంగా నరోత్తమ దాస ముందుగానే ఆవిర్భవించేది మహాప్రభు చెప్పేశారు. ఈయన తండ్రి అయినటువంటి కృష్ణానంద దత్త, తల్లి నారాయణదేవి ఆ పద్మావతి నదీ తీరంలో శాలిగ్రామ శిలలను ఉంచి నిరంతరము మాకు ఒక సుపుత్రుని ప్రసాదించు అని వేడుకునేవారట. అదే విధంగా ఆకాశవాణి కూడా పలికారు, మీకు తప్పకుండా సుపుత్రుడు ఉదయిస్తారని. అప్పుడు ఆ విధంగా నరోత్తమ దాస ఆ, జన్మించడం జరిగింది. కానీ ఆయనకు జాతక చక్రం చూసినప్పుడు కొంత జాతక చక్రంలో కొద్దిగా ఆయనకు బాగోలేదు అని చెప్తారనమాట. తర్వాత ఆయనకి ఆ, నరులలో ఉత్తముడుగా ఉంటాడు అనేసి ఆయనకు నరోత్తమ అని పేరు పెట్టారు. తర్వాత నరోత్తమ అయిన తర్వాత ఆయనకు ఇంకొకటి చెప్పారు, ఎప్పుడు కూడా మీ కుమారుడు నది దగ్గరికి వెళ్ళకూడదు, నదిలో దిగకూడదు. అలాగా నదిలో దిగాడనుకోండి, అతడు మతి భ్రమణం చెందిన వాడిలాగా అయిపోతాడు అని ముందుగానే చెప్పడం జరిగిందనమాట. ఆయన నరోత్తమ దాస చిన్నప్పటి నుంచే మంచి గుణాలను అలవాటు చేసుకున్నారు. 5 సంవత్సరాలలో లోనే ఆయనకు శృతిధార అని పిలువపడ్డాడు. అంటే ఏది విన్నారనుకోండి వెంటనే అప్పగించేసేవాడు, అదే గురువులకంతా కూడా. ఆ విధంగా చక్కగా ఉండేవారనమాట. ఇక వాళ్ళు రాజపరంపర కదా, ఇంటి వద్దకే గురువులందరూ వచ్చి అభ్యాసాన్ని ఇచ్చేవారు. ఆయన బయటి ప్రపంచం అనేది చూడకపోయేవారనమాట. కాబట్టి ఒకసారి సైనికుడు వచ్చినప్పుడు అతనికి చెప్పి, ఒకసారి నన్ను బయటకు తీసుకువెళ్ళు అన్నప్పుడు అదే రాజు యొక్క అనుమతితో ఆయన్ను బయటకు తీసుకువెళ్ళడం జరిగింది. అలాగ వెళ్ళినప్పుడు ఆయన చైతన్య చరితామృతం రాశారు కదా, శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి ఆయనను కలవడం జరిగింది. ఆయన కృష్ణదాస కవిరాజు గోస్వామి ఈయనకు కూర్చోబెట్టుకొని చక్కగా చైతన్య అదే చైతన్యుల మహాప్రభు గురించి, అష్ట గోస్వాముల గురించి, ఆచార్యుల గురించి చక్కగా వివరించడం చేశారు. ఇక అప్పటి నుంచి ఆయన మనసంతా కూడా వారిని అందరినీ చూడాలి పరితపించేవాడట. అతను రాజసౌధానికి కూడా వచ్చేసాక కూడా మళ్ళీ బృందావనం వెళ్ళాలి, వాళ్ళందరినీ చూడాలి అని అప్పుడప్పుడు కృష్ణదాస కవిరాజును వచ్చి కలుస్తూ ఉండేవారట. ఆ విధంగా ఒకరోజు ఆయన గట్టిగా ఏడవడం మొదలు పెట్టారట. నేను చైతన్య మహాప్రభుల వారిని చూడాలి, చైతన్య మహాప్రభుల వారిని చూడాలి అన్నారట. అప్పుడు కృష్ణదాస్ కవిరాజ్ చెప్పారు, చైతన్య మహాప్రభువుల వారు తోటా గోపీనాథ్ అనే మందిరంలో ఆయన అంతర్ధానమైపోయారు. ఎందుకంటే నరోత్తమ దాస ఠాకూర 1550 సంవత్సరంలో ఆవిర్భవించారు. చైతన్య మహాప్రభు 1534 సంవత్సరంలోనే ఆయన అంతర్ధానం అయిపోయారు. అప్పుడు ఇంకా దుఃఖించారట. అయ్యో, నేను మహాప్రభుని కలుసుకోలేకపోయానే అని దుఃఖిస్తూ ఆయన చింతతో వైరాగ్యంతో ఉండేవారట. తండ్రి ఆ విషయాలన్నీ గమనించాడు. తర్వాత ఆయనకు ఆ, అదే ఆహారం ఎలాగా, చాలా రకాలైన రాజవంశీయులు కదా, చాలా రకాలైన ఆహారాన్ని తీసుకొచ్చి పెడితే వాటిని ఏమీ తీసుకునేవారు కారట నరోత్తమ దాస ఠాకూర్ వారు. అప్పుడు తండ్రితో చెప్పారట, నా తండ్రి గారు, మనం ఎందుకు ఇన్ని రకాలైనటువంటి వంటలను మనము భోంచేస్తున్నాము? అదే గోస్వాములు ఆచార్యులు అందరూ కూడా చాలా మితంగా భోంచేస్తారు అని అక్కడే ఆ భోజనంలో తగ్గించడంలోనే ఆయన ఆ వైరాగ్యాన్ని చూపించారట. ఒకసారి ఆయనకు కలలో నిత్యానందుల వారు కనిపించి, "ఆ, ఓ నరోత్తమ, నీవు పద్మావతి నది దగ్గరికి వెళ్ళి స్నానం చేయి, స్నానం చేసి పద్మావతి మాత నుంచి నీవు మహాప్రభువుల వారిచ్చిన కరుణను పొందు" అని కలలో చెప్పారట. వెంటనే నరోత్తమ దాస ఠాకూర్ల వారు నది దగ్గరకు వెళ్ళడము, స్నానం చేయడము, ఆ భగవంతుని యొక్క కరుణను
పొందారు. కానీ ఆ కరుణతో పాటు ఆయన ఒక విధమైన వైరాగ్యంతో, ముందుగా జ్యోతిష్కులు చెప్పారు కదా, నదిలో స్నానం చేస్తే ఆయన వెంటనే మతి భ్రమణం చెందుతారు, పిచ్చివానిలాగే అవుతారు అని చెప్పారు కదా. ఆ విధంగా మతి భ్రమణం చెందిన వాడిలాగా ఆ సౌధానికి రావడం జరిగిందట. మహారాజు ఆ నరోత్తమ దాసి యొక్క తల్లిగారు చాలా దుఃఖితులయ్యారట. తన కుమారుడు ఇంత చక్కగా రాజకుమారుడిలాగా ఉండవలసిన తను ఈ విధంగా అవుతున్నాడే అని చాలా బాధపడ్డారు. ఈ విషయము ఆ ఊరి యొక్క నవాబు అతనికి తెలిసి కొద్దిగా మనసు అతనికి చేంజ్ ఉంటుందనేసి సైనికులను పంపించాడట. మా ఊరికి పంపించండి, నేను చూసుకుంటాను అని. అప్పుడు ఆ సైనికులు వచ్చి నరోత్తమ దాస ఠాకూర్ల వారిని తీసుకువెళ్తూ ఉంటే ఆయన తప్పించుకోవడానికి ప్రయత్నించారట, వెళ్ళి బృందావనానికి వెళ్ళిపోవాలని. అప్పుడు సైనికులు భయపడిపోయి మళ్ళీ నవాబు దగ్గరికి తీసుకువెళ్లకుండా నేరుగా మళ్ళీ రాజసౌధానికే తీసుకొచ్చి వదిలిపెట్టారట. అక్కడ వచ్చిన తర్వాత కూడా ఆయన ఆ వైరాగ్యంతోనే అలాగే ఉండేవారట. తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు. ఒకరోజు తండ్రి లేని సమయంలో ఏం చేశారు, ఆయన అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి నేరుగా ఆయన కృష్ణ జన్మస్థానమైనటువంటి మధురాకు వెళ్ళారు. మధురాలో అక్కడ దర్శనం చేసుకొని నేరుగా బృందావనానికి వెళ్ళారు. బృందావనానికి వెళ్ళినప్పుడు అప్పటికి బృందావనంలో అక్కడ షడ్ గోస్వాములలో మొట్టమొదటిగా ఆయన శ్రీల జీవ గోస్వామిని చూశారు. జీవ గోస్వామి చాలా ఆనందపడిపోయి ఆయనను మిగిలిన ఉన్నటువంటి కొంతమంది గోస్వాములు, రఘునాథ దాస గోస్వామి, ఉమ్, రఘునాథ భట్ట గోస్వామి, వీళ్ళకందరికీ కూడా అదే నరోత్తమ దాస ఠాకూర్ను పరిచయం చేయించారట. కానీ నరోత్తమ దాస ఠాకూరకు వయసు 16 సంవత్సరాలు. వీరందరూ చాలా పెద్దవారు. అయినా కానీ నరోత్తమ దాస ఠాకూరకు చక్కగా మర్యాదలను ఒసగేవారట. తర్వాత శ్రీల జీవ గోస్వామి ఆయనకు శిక్షా గురువు అయ్యారు. ఇక దీక్షను తీసుకోవాలి. దీక్షా గురువుల కోసం ఆయన వెతుకుతూ ఉన్నారు. అలాగ వెతుకుతూ ఉన్నప్పుడు ఆయనకు శ్రీ లోకనాథ గోస్వామి ఆయనకు కనిపించారు. ఆయన దగ్గరకు ప్రతి నిత్యము వెళ్తూ నాకు దీక్షని ఇవ్వండి అని కోరుకునేవారట. లోకనాథ గోస్వామి గారు చెప్పారు, నీవు సాక్షాత్తు భగవంతుడైనటువంటి మహాప్రభు యొక్క కరుణను పొందిన వాడివి, నేను దీక్షను ఇవ్వడం వలన నీకేముంది ప్రయోజనము అని అలాగే దాటవేస్తూ వచ్చారట. కానీ ఈయన పట్టువేడని విక్రమార్కునిలాగా ప్రతిరోజు నాకు దీక్షను ఇవ్వండి గురువు గారు అనేసి వినయంతో వినమ్రతతో వెళ్ళేవారట. ఒకరోజు ఆయన ఇక ఎలాగైనా గురువు గారి యొక్క మన్నన పొందాలి అనేసి గురువులు లోకనాథ గోస్వామి బహిర్భూమికి వెళ్ళేవారు కదా. ఆ బహిర్భూమికి వెళ్ళి ఆయన వచ్చేసిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన నడిచినటువంటి ఆ పాద అంతా కూడా శుభ్రం చేసి ఆ బహిర్భూమి ప్రాంతంలో అంతా శుభ్రం చేసేవారట. మరుసటి రోజు లోకనాథ గోస్వామి వచ్చి చూసి ఇక్కడ ఇంత శుభ్రంగా ఉంది, ఎవరు ఈ విధంగా చేస్తున్నారు అని ఒకరోజు ఆయన ఆ పొదలో దాగి ఉండి చూశారట. చూస్తే శ్రీలా నరోత్తమ దాస ఠాకూర్ల వారు వచ్చి అక్కడంతా ఆ ప్రదేశం అంతా శుభ్రం చేస్తున్నారట. అప్పుడు మనసు చలించిపోయిందట గురువు గారికి. ఇలాంటి శిష్యుడు దొరకడం నా అదృష్టము అని వెళ్ళి నువ్వు స్నానం చేసిరా అని వెంటనే ఆయనకు దీక్షనివ్వడం జరిగింది. అలాగా అంటే అప్పుడు ఆ శిష్యులు కూడా ఆ గురువుల యొక్క మన్నన పొందడానికి వారికి శుశ్రూషలు అంత చక్కగా చేసి వారి నుంచి దీక్షల్ని పొందేవారు. ఆ విధంగా గురువు యొక్క మనసును గెలుచుకోగలిగారు. తర్వాత పూర్తిగా ఇక శ్రీల జీవ గోస్వామి ఏమో శిక్షా గురువు అయ్యారు. శ్రీల లోకనాథ గోస్వామి గారు దీక్షా గురువు అయ్యారు. ఒకసారి శ్రీల జీవ గోస్వామి చెప్పారు, మనం అందరము కూడా కార్తీక ఉత్సవాలు
ఈ గోస్వాములు వీళ్ళందరూ మామూలుగా ఇస్కాన్లో కూడా చూడండి కార్తీక మాసంలో ఆ ఉత్సవాల్ని బాగా చేస్తారు. రాధాకృష్ణులకి ఆ ప్రత్యేకమైన సేవలంతా ఆ విధంగా అనుకొని జీవ గోస్వామి శ్రీల నరోత్తమదాస ఠాకూరును, శ్రీ శ్యామానంద పండిటు, తర్వాత ఇలా శ్రీనివాస ఆచార్య ముగ్గురు సమకాలీకులు. అలాగ వారిని పిలిచి, మీరు బృందావనం నుంచి బెంగాల్కు వెళ్ళాలి. బెంగాల్ వెళ్ళి అక్కడ గోస్వాములందరూ రాసినటువంటి ఆ పుస్తకాలను వితరణ చెయ్యాలి. అంతేకాకుండా అందరికీ ప్రచారాలు చేయాలి. కృష్ణ భక్తిని పెంపొందింపజేయాలి. మీరు ముగ్గురు ప్రయాణం చేయండి అని చెప్పారట. వారి ముగ్గురికి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే బృందావనంలోనే ఉండాలి, భగవంతుని నిత్యము అక్కడ సేవలు చేసుకోవాలి అని అలాగ ఉన్నారు. ఇక గురువు గారి యొక్క ఆజ్ఞ వలన వారు బెంగాల్కు బయలుదేరారు. ఆ కాలంలో అంతా నడిచే కదా వెళ్ళాలి. ఆ విధంగా బయలుదేరి వెళ్తూ ఉంటే వాళ్ళు ఒక ట్రంక్ బాక్సులో ఆ పుస్తకాలు వాటిని భద్రంగా ఆ గ్రంథాలన్నిటి పొందుపరిచి తీసుకువెళ్తున్నారు. వీరు ఒక చోట విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అవి ఎవరో ఎత్తుకెళ్ళిపోయారనమాట. మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి ఆ పుస్తకాలన్నీ కనిపించలేదు. వీరు భయపడిపోయి శ్రీల జీవ గోస్వామికి ఒక చిట్టి వ్రాసి పంపారు. ఆ, ఒక వ్యక్తి ద్వారా పంపించారనమాట. అప్పుడు తర్వాత వీళ్ళు ఆ, భగవంతుని ప్రార్థిస్తూ ఎలాగైనా దొరకాలి అనుకుంటూ ఉంటే ఆ ఊరి రాజు యొక్క సైనికులే ఆ పెట్టెను భద్రంగా తీసుకువెళ్ళి రాజసౌధంలో ఉంచారట. అంటే వాళ్ళు అలాగా ఆ, వస్తూ ఉన్నారు. ఇలాగ మనుషులు నిద్రపోతూ ఉంటే అక్కడ ఏదో అదే బాక్స్ ఉండేసరికి ఏముందో ఏమిటో దాన్ని తీసుకెళ్ళి రాజుకు అప్పగించాలని వాళ్ళు తీసుకొచ్చి రాజుకు అప్పగించేశారు. చాలా మంచి విషయమైంది. అంటే ఎవరో చోరులు నిజంగా దాన్ని తీసుకెళ్ళి వాళ్లకు ఆ గ్రంథాల యొక్క విషయం తెలియకుండా, జ్ఞానం తెలియకుండా దాన్ని వ్యర్థం చేయకుండా మహారాజుకే అంది. తర్వాత మహారాజు వారిని పిలిచి వారికి ఇవ్వడము జరిగిందట. ఆ విధంగా వాళ్ళు బెంగాల్ చేరుకొని అవన్నీ పుస్తకాలన్నింటినీ కూడా చక్కగా వితరణ చేసి ప్రచారాలు చేసి తిరిగి వారు కేతూరికి చేరుకున్నారు. శ్రీల నరోత్తమదాస ఠాకూర కేతూరులోనే కదా ఆయన ఆవిర్భవించింది. అలాగా చేరుకొని తర్వాత ఆయన పూరి జగన్నాథ క్షేత్రం అంతా కూడా తీర్థయాత్రలుగా దర్శించారట. అలాగా వెళ్ళి ఆయన పూరి జగన్నాథుని సేవించారు. చైతన్య మహాప్రభువు అంతర్ధానమైనటువంటి తోటా గోపీనాథ్ మందిరం చూశారు. తర్వాత బంకరాయ మందిరం, ఎవరు శ్రీల నిత్యానంద ప్రభువుల వారు అంతర్ధానమైన సమాధి, అలాగ వాటిని అన్నింటినీ కూడా తీర్థయాత్రలుగా ఆయన చూశారట. తర్వాత ఆ కేతూరిలోనే ఒక ఫెస్టివల్ ఉత్సవాన్ని జరపాలి అని అనుకున్నారు. ఆ కేతూరులోని ఒక ప్రాంతము గోపాలపురం అనే ఆ ప్రాంతంలో విప్రదాసుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు యొక్క గోదాము అంటే వారి ధాన్యాలనంతా దాచి ఉంచుతారు కదా, గోడాన్ అంటారు. అందులో మహాప్రభుల వారి విగ్రహము ఉన్నది అన్న విషయము నరోత్తమదాస ఠాకూర వారి కలలో మహాప్రభువు తెలియజేశారనమాట. వెంటనే మరుసటి రోజు నరోత్తమదాస ఠాకూర బయలుదేరి ఆ గోపాలపురం చేరుకొని ఆ గోదాము ఉన్న ఆ ప్రాంతానికి వెళితే అది ఎన్నో సంవత్సరాలుగా దానిని మూత వేయబడి ఉన్నది. అందులోపల ఎన్నో విష సర్పాలు అన్నీ అక్కడ ఆవాసం ఏర్పరచుకొని ఉన్నాయట. ఎప్పుడైతే నరోత్తమదాస ఠాకూర్ల వారు ఆ తలుపులను పగలగొట్టి అడుగు పెట్టారో కొన్ని ఎన్నో వందల పాములన్నీ కూడా ఒక్కసారిగా అన్ని మాయమైపోయినట్టుగా వెళ్ళిపోయాయట. అప్పుడు అక్కడ ఒక విగ్రహం, అంటే ఆ విగ్రహానికి కాపలాగా ఆ పాములన్నీ సంరక్షిస్తూ ఉన్నాయి, ఎవరి బారిన పడకుండా. నరోత్తమదాస ఠాకూర్ రావడంతో అవన్నీ కూడా వెళ్ళిపోయాయి. అప్పుడు ఆ విగ్రహాన్ని చైతన్య మహాప్రభువుల వారి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఫస్ట్ టైము ఆయనకు అభిషేకం చేసి గొప్ప
గొప్ప వైష్ణవ ఉత్సవం చేశారట. ఇప్పుడు మనం ఇస్కాన్లో ప్రతి గౌర పూర్ణిమ, గౌర పూర్ణిమ అంటే ఏమి, చైతన్య మహాప్రభువుల వారు ఆవిర్భవించిన రోజు. గౌర పూర్ణిమ రోజు సాయం సమయం అంటే చంద్రోదయం సమయంలో ఆయన ఆవిర్భవించారు. ఆ ఆవిర్భవించిన ఆ రోజుని ఆ ఆ ఉత్సవంగా ఫస్ట్ టైం చేయడం జరిగింది. అంటే నరోత్తమ దాస ఠాకూరే గౌర పూర్ణిమను ఆరంభించారు. అప్పటి నుంచి పరంపర పరంపరగా అది ఇప్పటికీ కూడా ఆ గౌర పూర్ణిమ రోజు చైతన్య మహాప్రభువులకు గొప్ప అభిషేకం జరుగుతుంది ఆయనకు. ఆ విధంగా ఆ అభిషేకము స్టార్ట్ చేసి ఆరంభించి చేస్తూ ఉంటే అందరూ కరతాళ ధ్వనులతో మృదంగాలతో భక్తులు వైష్ణవులు అందరూ అక్కడ అందరూ ఉమ్, అలాగ తన్మయత్వంతో ఇదైపోతూ చేస్తూ ఉంటే పంచతత్వాలందరూ ఎవరు, కృష్ణ చైతన్య మహాప్రభువు, అద్వైత ఆచార్యులు, శ్రీల అదే నితాయ్ ప్రభు, ఉమ్, గదాధర పండిటు, శ్రీవాసాది అందరూ ప్రత్యక్షమయ్యారట ఆ సమయంలో. అందరు వీళ్ళు తన్మయత్వంలో ఉన్నారు. వాళ్ళు వచ్చి అందరూ కూడా కలిసిపోయి ఆనందంగా ఆ ఉత్సవంలో పాల్గొని అందరూ అలాగే తన్మయత్వంలో ఉండగానే పంచతత్వాలు అందరూ కూడా మళ్ళీ అదృశ్యమయ్యారట. నరోత్తమ దాస్కు మాత్రము ఆ అనుభూతిని పొంది చాలా ఆనందపడిపోయారట. ఆయన అనుకుంటున్నారు కదా, మహాప్రభువుని నేను చూడలేకపోయానే అని ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆ ఆనందాన్ని అనుభవించారట. ఆ విధంగా ఆ శ్రీల నరోత్తమ దాస ఠాకూర్ల వారి ఖ్యాతి దినదినము అంత చక్కగా అందరికీ భక్తిని ఆ, ఇస్తూ ఆ విధంగా పోతూ ఉంది. కానీ అలాగా ఉండే సమయంలో కూడా కొంతమంది అసూయ పరులు కూడా ఉంటారు. అంటే పైకి వచ్చేస్తున్నారు నరోత్తమ దాస్ ఠాకూరు, అందరికీ దీక్షలు ఇస్తున్నారు, అందరు భక్తులను చేర్చుకుంటున్నారు, అలాగ ఉంటారు కదా. అలాంటి వారిలో ఒక శివానంద ఆచార్య అనే ఒక బ్రాహ్మణుడు కూడా చాలా అసూయపరుడుగా ఉండేవాడట. ఇలాగా అతని యొక్క పిల్లలైనటువంటి ఇద్దరు పిల్లలు కూడా చక్కగా ఆ, వీరి యొక్క అదే శ్రీల నరోత్తమ దాస ఠాకూర వారి దగ్గర దీక్షలు తీసుకొని చక్కగా వాళ్ళు ఉన్నారు. కానీ ఈయనకు మాత్రము నరోత్తమ దాస ఠాకూర మీద చాలా అసూయ వేసేది. ఆ అసూయతోటి ఆయన ఆ ఊరి రాజు అయినటువంటి రాజు దగ్గరికి వెళ్ళి ఆయన నరోత్తమ దాస గురించి చాలా ఇదిగా చెప్పడం మొదలుపెట్టారు. ఇలాగ నరోత్తమ దాస ఠాకూర్ల వారు అందరికీ అందరినీ వారి దేంట్లో అదే వారి హయంలో చేర్చుకుంటున్నారు, తర్వాత దీక్షలు ఇస్తున్నారు. అలాగ దీక్ష ఇచ్చే దాంట్లో కూడా తారతమ్యాలు ఏమిటి లేదు, ఆ, అదే జాతి మతం కులం చూడడం లేదు, అలాగ లేనిపోనివన్నీ చెప్పి ఎలాగైనా మీరు ఆ నరోత్తమ దాస ఠాకూర్ల వారిని రాజ్యసభకు పిలిపించి ఆయనతో దిగ్గజ పండితులు ఉంటారు కదా, వారితోటి వాదోపవాదాలు డిబేట్ అంటాం కదా, అలాగ పెట్టండి, అప్పుడు ఓడిపోతారు, అప్పుడే తగ్గుతారు అని ఒక సలహా ఇవ్వడం జరిగిందట. కానీ రాజు కూడా జ్ఞానవంతుడే కదా, దానికి అనుకోలేదు. కానీ అందరూ ఉంటారు కదా, మిగతా అందరు కూడా సభలో వాళ్ళందరూ అవును అలాగ చెయ్యాలి అంటే దాంట్లో కూడా కొంత మంచి వాళ్ళు అలాగ అదే సభలో అంతా ఇది ఉంచకూడదు, ఒక పబ్లిక్ ప్లేస్ అంటే ఒక మార్కెట్ ప్లేస్ లాంటి ప్లేస్లో అయితే జనం అందరూ వీక్షిస్తారు, అందరికీ న్యాయం ఏమిటి తెలుస్తుంది, కాబట్టి రాజసభలో మాత్రం వద్దు అని నిరాకరించారట. సరే అని రాజు ఒప్పుకున్నారు. ఈ విషయము శ్రీల నరోత్తమ దాస ఠాకూర్ల వారికి తెలిసింది. కానీ నరోత్తమ దాస ఠాకూర్ల వారు వచ్చి ఇలాంటి విషయాలకంతా ఆయన రావడం ఏమిటి, ఆయన శిష్యులైనటువంటి ఉమ్, గంగనారాయణ చక్రవర్తి, శ్రీల రామచంద్ర కవిరాజు, రామకృష్ణ దాసు ఇలాంటి గొప్ప శిష్యులు ఉన్నారు ఆయనకు. మేము వెళ్ళి దీనిని ఈ డిబేట్ను మేము చేస్తాము, చక్కగా విజయాన్ని సాధించి వస్తాము అని గురువులకు నమస్కరించి వారు మారువేషాలుగా వచ్చారనమాట. వచ్చి ఒక మార్కెట్ ప్లేస్లో ఎలాగా ఉన్నారు వాళ్ళు, ఒకరేమో పాన్ అంటే ఆకులను
పాన్ తమలపాకులు అంటారు కదా, అలాగా వ్యాపారం చేసే అతనిలాగా గంగనారాయణ చక్రవర్తి కూర్చొని ఉన్నారు. ఇంకొక కుమ్మరి అంటే కుండలు అమ్ముతారు కదా, అలాంటి వ్యక్తిగా రవిచంద్ర రామచంద్ర కవిరాజు కూర్చొని ఉన్నారు. ఇంకొక వస్తువులు అమ్మే వ్యక్తిగా ఆ, రామకృష్ణ దాస్ కూర్చొని అలాగా ఉన్నారట. అక్కడికి వీళ్ళు అందరు కూడా రావడం జరిగింది. ఆ రాజు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తి వచ్చి రూపనారాయణ, అంటే ఆ, పండితుడు. ఆయన హెడ్ అనమాట వారికి అందరికి. ఆ రూపనారాయణను కానీ ఓడిస్తే ఇక అందరు వీరికి దాసులైపోవాలి. అలాగా వచ్చారట. సరే, కొంతమంది ఆ, వచ్చి ఈ ముగ్గురితో ఒకరితో అడిగారు సంస్కృతంలో. ఆ, కొన్ని ప్రశ్నలు ఆ, అడిగారట. అడిగినప్పుడు అందులో ఈ గంగనారాయణ చక్రవర్తి అనే ఆ శిష్యుడు చక్కగా సంస్కృతంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది. వారే ఆశ్చర్యపోయారట. సంస్కృతం మనకే కదా బాగా తెలుసు, మనమే కదా పండితులము, వీళ్ళు ఏంటి వ్యాపారస్తుల్లాగా వచ్చారు, నరోత్తమ దాస శిష్యులు అని చెప్తున్నారు, వీళ్ళు ఇంత చక్కగా ఈ పాండిత్యాన్ని ఇలాగ చెప్పారే అని కాముగా అయిపోయారు. తర్వాత బ్రాహ్మణులు వారు వచ్చారట. వాళ్ళు పాండిత్యంలో కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. దానిని రామచంద్ర కవిరాజు ఆయన చక్కగా తిప్పికొట్టడం జరిగింది. ఆ విషయాలన్నీ తెలియచేయడం జరిగింది. తర్వాత ఇక అందరూ అయిపోయారు కాబట్టి ఎవరు రూపనారాయణ, ఆయనే హెడ్ కదా, ఆయన రావడం జరిగింది. ముగ్గురు శిష్యులు, శ్రీల నరోత్తమ దాస ఠాకూర్ల వారి ముగ్గురు శిష్యులతో వాదోపవాదాలు జరుగుతున్నాయి, డిబేట్. అలాగ జరుగుతుంటే ఆ రూపనారాయణ అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు వెంటనే చెప్తున్నారు వీరు ముగ్గురు అందరూ. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ప్లేస్ కదా, ఆ మార్కెట్లో అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారట. ఇన్ని రోజులు మహారాజు దగ్గర ఉండేటువంటి వీరే పండితులు, వీరే జ్ఞానులు అని అనుకుంటున్నారు ఆ ప్రజలు కూడా. కానీ ఇప్పుడు నరోత్తమ దాస ఠాకూర్ల శిష్యులు కూడా వారికి పోటీగా ఆ విధంగా చేయడం వల్ల అందరూ ఆశ్చర్యపోయారట. ఆ రూపనారాయణ ఆయన కూడా నేను ఇక దగ్గర నేను ఓడిపోయాను అనేసి అందరూ కలిసి వెళ్ళి నరోత్తమ దాస ఠాకూర్ల దగ్గరికి వెళ్ళి సరెండర్ అయ్యి అందరూ దీక్షలు తీసుకున్నారట, ప్రతి ఒక్కరు రాజుతో సహా. ఆ విధంగా నరోత్తమ దాస ఠాకూర అదే చెప్పారట. ఏం చెప్పారు? ఏకో విష్ణు మహాభూత, అంటే కృష్ణ భగవాన్ని కానీ మనము నమ్మి ఆ భక్తి సేవలోకి వెళ్ళిపోయామంటే ఒక భూతాన్ని ఆవహించినట్టట. ఎవరికైనా ఆ, భూతము ఆవహించింది అనుకో, వదిలిపెడుతుందా? ఒక పట్టాన వదిలిపెట్టదు. ఆ విధంగా భగవంతుని యొక్క భక్తియుత సేవ చేస్తే మనల్ని భూతంలాగా కబలించి ఇక భగవంతుణ్ణి మనము వదిలిపెట్టలేము. ఆయనకు శరణాగతి పొంది ఇక మన మరణ సమయం వరకు ఆయన పాదాలనే మనము గతి అన్నట్టుగా ఉంటాము. అందుకే ఆయన ఏకో విష్ణువు భూత అని, మహాభూత అని వివరణ ఇచ్చి చెప్పారట. తర్వాత నరోత్తమ దాస్ ఠాకూర్లు వయసు ఇదవుతుంది. ఆయన శిష్యుడిగా రామచంద్ర కవిరాజు ఉన్నారు కదా, ఆయనతో పాటు అదే కేతూరి ప్రాంతంలో కొద్దిగా దూరం ప్రదేశంలో ఒక భజన స్థలాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్ళు సేద తీరుతున్నారు. ఒకరోజు రామచంద్ర కవిరాజుకు ఒక చిట్టి లేఖ వచ్చిందట. ఆ లేఖ చదివిన సారాంశం ఏమిటి అంటే, ఆ గురుదేవులు ఒకరు శ్రీనివాస ఆచార్యులు, ఆయన నేను బృందావనానికి వెళ్తున్నాను, నాకు తోడుగా నీవు రా అనేసి రామచంద్ర కవిరాజును పిలుస్తున్నారనమాట. కానీ రామచంద్ర కవిరాజు నరోత్తమ దాస ఠాకూర్ల దగ్గర సేవలు చేస్తూ ఇద్దరు చాలా ఆనందంగా జీవితం గడుపుతున్నారు, ధ్యానం చేసుకుంటూ భగవంతునితో భగవంతుని కీర్తిస్తూ ధ్యానిస్తూ స్మరిస్తూ శ్రవణం చేస్తూ అలాగ ఉన్నారు. వయసు పైబడింది కదా నరోత్తమ దాస్ ఠాకూర్ల వారికి. కాబట్టి ఒక్కసారిగా శిష్యుడు వెళ్ళిపోతారు అంటే గురువుకి చాలా బాధ అనిపించిందట. కానీ ధర్మము, ఒక గురువు పిలిచినప్పుడు శిష్యుని పంపించడం కూడా ధర్మం కాబట్టి నీవు వెళ్ళిరా అని చెప్పారట. తర్వాత రామచంద్ర కవిరాజు
బృందావనానికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంకా శిష్యులు ఉన్నారు, లేక కాదు, కానీ ప్రియ శిష్యులు. అన్ని సేవలను ఈయన చేస్తూ ఉంటారు కాబట్టి. తర్వాత వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన కొన్ని రోజులకే రామచంద్ర కవిరాజు గారు భౌతిక దేహాన్ని విడిచిపెట్టడం జరిగింది. ఆ విషయాన్ని గురువులైనటువంటి శ్రీల నరోత్తమ దాసు ఠాకూర్ల వారికి ఎవ్వరూ చెప్పలేదు. ఎందుకంటే ప్రియ శిష్యుడు కదా ఆయన, చెప్పలేదు. అయినా కానీ ఆ భావం ఉంటుంది, గురు శిష్యుల యొక్క బంధము. ఆయన అప్పటి నుంచే ఆహారాన్ని తినడం మానివేయడము, ద్రవ ఆహారం మాత్రం తీసుకోవడము, చాలా దుఃఖంతో ఉండడము, ఆ విధంగా చూసి ఇంకొక శిష్యుడైనటువంటి గంగనారాయణ చక్రవర్తి, గురువు గారు మీరు ఇక్కడ ఉంటే ఆ విధంగానే ఉంటారు, మీరు మా ఇంటికి రండి అని ఆయన్ని వారింటికి తీసుకువెళ్ళారట. వారింటికి తీసుకువెళ్ళినా అక్కడ కూడా ఆయన ఆహారాన్ని ముట్టడం లేదు, ఏదో ధ్యాసలో ఉన్నారు, ఏదో సమాధి స్థితిలో పోతూ ఉన్నారు. అలాగ ఉండేసరికి ఒకరోజు ఆయన గంగా నది తీరానికి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్ళారట. అలాగ స్నానం చేసి వచ్చి గట్టున కూర్చొని ఆయన అలా ఒక సమాధి స్థితిలో ఉన్నారట. ఆ సమయంలో అక్కడ ఛాందసవాదులైనటువంటి బ్రాహ్మణులు వెళుతూ, ఈ పిచ్చివాడు, ఇతనికి ఏమీ జ్ఞానం లేదు, అయినా ఇంతమంది భక్తుల్ని చేర్చుకుంటాడు, దీక్షలు ఇస్తాడు, తారతమ్యాలు లేదు, అందరినీ ఏకం చేసేస్తాడు, అలాగ తిట్టుకుంటూ దూషిస్తున్నారట శ్రీల నరోత్తమ దాస ఠాకూర్ల వారిని. అది శిష్యుడైనటువంటి గంగనారాయణ చక్రవర్తి విని మా గురువు గారి యొక్క చెవుల దగ్గర చెప్పారట. అంటే వయసు ఉడికిపోవడం వల్ల వినే శక్తి కూడా తక్కువ కదా. అక్కడ చెప్పేసరికి ఆయన ఏమి ఉలకను పలుకను ఏం లేకుండా అలాగే ఉండేసరికి ఒక్కసారిగా ఆకాశంలో నుంచి పెద్దగా మెరుపులాగా వచ్చి ఒక దివ్యమైన కాంతి వచ్చి ఒక బంగారు రంగులో థ్రెడ్ దారము ఆయన మెడలో వచ్చి యజ్ఞోపవీతంగా పడిందట. అంటే సాక్షాత్తు ఆయన భక్తుడు కాబట్టి భగవంతుడు ఆ దూషణను ఇది కాకుండా ఆయనకు, అంటే బ్రాహ్మణుడు కాదు అన్నట్టుగా నిందిస్తున్నారు కదా, బ్రాహ్మణుడే చెయ్యాలి అన్ని విషయాలు అని. కాబట్టి ఆ యజ్ఞోపవీతము ఆయనకు ఆయన భుజాల మీద పడిందట. అప్పుడు ఈ ఛాందస బ్రాహ్మణులందరూ కూడా అలాగే ఆశ్చర్యానికి లోనయ్యి ఇది నిజమా కళ అని కూడా తెలియకుండా వాళ్ళు ఇదయ్యి ఆ నరోత్తమ దాసు ఠాకూర్ల వారి పాదాల మీద పడి శరణు వేడారట. అలాగా కాలం గడిచిపోయి కొద్ది రోజులకు ఆయన నేను గంగా నదికి వెళ్ళి స్నానం చెయ్యాలి అని శిష్యులను తీసుకువెళ్ళారట. ఆ విధంగా ఆయన గంగా నదిలో స్నానం చేస్తూ ఉంటే శిష్యులకు చెప్పారట, మీరు